వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వాడవాడన ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. పుంగనూరులో లిల్లీ యాప్ లొల్లి, తిరగబడ్డ బోర్డు, లబోదిబోమంటున్న బాధితులు. పుంగనూరులో ముగిసిన ఇస్తిమా, వేలాది మంది హాజరైన ముస్లింలు. వార్తలోని వివరాలు. 75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. శుక్రవారం పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ కు జిల్లా ఎస్పీ స్వాగతం పలికారు. అనంతరం జిల్లా కలెక్టర్ 9:10 జాతీయ పతాక ఆవిష్కరణ గావించి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమానికి కొనసాగింపుగా కలెక్టర్ జిల్లా ఎస్పీతో కలిసి పోలీస్ పెరేడ్ ను పరిశీలించారు. RSIR assisted by KJ Ravikumar, second platoon armed reserve led by Ramesh, SI Vedukupam PS, assisted by R. Amar Narayana. Third platoon civil police అనంతరం జిల్లాలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి సాధించిన ప్రగతిని ప్రసంగం రూపంలో చదివి వినిపించారు. మన దేశ స్వాతంత్ర్యం కోసం పూజ్య బాపూజీ నాయకత్వంలో ఎందరో చేసిన త్యాగాలు మనందరికీ స్ఫూర్తిదాయకం కావాలి. స్వాతంత్ర భారతదేశంలో సామాజిక ఆర్థిక అంతరాలను తగ్గించి దేశ ప్రజలందరి సమానత్వానికి కృషి చేసిన భారత రాజ్యాంగ రూపకర్త భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ తో పాటు ఎందరో మహనీయులను మనమందరం ఈ పండుగ వేళ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన దేశ స్వాతంత్ర సిద్ధికి స్వాతంత్ర భారత దేశంగా ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర దేశంగా ఆవిర్భవించడానికి కృషి చేసిన ఎందరో త్యాగదనులు, వారందరికీ నా పుష్పాంజలి. దేశం నలుమూలల ఎంతో సంబరంగా జరుపుకున్న ఈ 75వ గణతంత్ర దినోత్సవ సంబరాలు జిల్లాలోని ప్రతి పౌరుని మధ్యలో దేశభక్తిని నింపుతోంది. మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆకాంక్షలకు ఆశయాలకు అనుగుణంగా సమష్టి కృషితో నీతి నిజాయితీలతో మన చిత్తూరు జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతున్నామని జిల్లా ప్రజలందరికీ శుభ సమయాన హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి శకటాల ప్రదర్శన, తదుపరి విదేశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి జిల్లా కలెక్టర్ వారిచే అవార్డుల ప్రదానం, వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు పరిశీలన అనంతరం జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమానికి చిత్తూరు పార్లమెంట్ సభ్యులు ఎన్ రెడ్డప్ప, జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు, ఎస్పీ రిశాంత్ రెడ్డి, జేసీ శ్రీనివాసులు, డిఎఫ్ఓ చైతన్య కుమార్ రెడ్డి, నగర మేయర్ అముద, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి కరుణకుమార్, 3వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీనివాస్, డిఆర్ఓ రాజశేఖర్, జడ్పీ వైస్ చైర్మన్ రమ్య, అడిషనల్ ఎస్పీ సుధాకర్, శ్రీలక్ష్మి, నాగేశ్వరరావు, జడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీ ప్రసన్న, ఇతర జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జనవరి 26న భారతీయ చరిత్రలో చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజు మన ప్రజాస్వామ్యానికి ప్రతీక. బానిస సంఖ్యలను తెంచుకుని స్వతంత్రం పొందిన భారతదేశానికి రాజ్యాంగం ఏర్పడిన రోజు ఇదేనని పొంగనూరు సీనియర్ సివిల్ జడ్జ్ వాసుదేవరావు తెలిపారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పట్టణంలోని కోర్టు ఆవరణంలో న్యాయమూర్తులు కార్తిక్ సింధులతో కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేయగా న్యాయవాదులు, కోర్టు సిబ్బంది గౌరవ వందనం చేశారు.
ఈ రిపబ్లిక్ దినోత్సవానికి చాలా చరిత్ర ఉంది. దాదాపు 3 సంవత్సరాల పాటు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు సంబంధించిన రాజ్యాంగాన్ని మన రాజ్యాంగ సభ వారు దాన్ని పరిశీలించి వాటిలో ఉన్న మంచి చెడులను పరీక్షించి వాటిని అన్నింటినీ క్రోడీకరించి మనకి రాజ్యాంగాన్ని ప్రసాదించారు. ఆ రాజ్యాంగం ద్వారా వచ్చిన భారత రిపబ్లిక్ని మనము ఈరోజు 75 సంవత్సరాల పాటు నిర్విరామంగా ఈ రిపబ్లిక్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. రిపబ్లిక్ దినోత్సవం అనగానే మనకి గుర్తొచ్చేది మన స్వాతంత్ర సమర యోధుల యొక్క స్మృతులు. వారు మనకి ఎన్ని కష్టాలు కోర్చి మనకి స్వాతంత్రాన్ని సమకూర్చారు. మన రాజ్యాంగాన్ని ఇప్పటికీ మన రాజ్యాంగంలో ఎన్నో సవరణలు వచ్చినప్పటికీ ఈ రోజు వరకు కూడా మనము మన రాజ్యాంగం ద్వారా ప్రసాదించిన హక్కుల్ని అట్లాగే బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నాము. ఎవరికైనా రాజ్యాంగం ద్వారా వచ్చే హక్కులు ఏదైనా ప్రభుత్వం రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కుల్ని కాలరాసినప్పుడు వాటిని అందరినీ రక్షించేది మనకున్న న్యాయస్థానాలే. న్యాయస్థానాల ద్వారా అందరికీ వారి వారి హక్కుల్ని రక్షింపచేస్తున్నాము. అట్లాంటి సదుపాయము మన రాజ్యాంగం మనందరికీ కల్పించింది. ప్రతి భారతీయుడు రాజ్యాంగాన్ని నమ్ముకుని రాజ్యాంగం ద్వారా వచ్చే హక్కులని అట్లాగే బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తే మన భారతదేశము ప్రపంచంలోనే అత్యంత ప్రజాస్వామిక దేశంగా మనుగడ సాగించగలుగుతుంది. అందరికీ పొంగనూరు న్యాయవాదులకు నా తోటి న్యాయమూర్తులకి మరియు సిబ్బందికి అందరికీ కూడా మరొకసారి 75వ జాతీయ రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవ స్ఫూర్తితో ప్రజలందరి సమిష్టి భాగస్వామ్యంతో పొంగనూరును అభివృద్ధి సంక్షేమ పథంలో మరింత ముందుకు నడిపిద్దామని పురపాలక కమిషనర్ నరసింహప్రసాద్ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో 75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జానపద సృజాత్మక అకాడమీ రాష్ట్ర చైర్మన్ కొండవీటి నాగభూషణం, మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, వైస్ చైర్మన్ నాగేంద్ర, లలితలతో కలిసి మహాత్మా గాంధీ విగ్రహం మరియు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించారు. తర్వాత కమిషనర్ నరసింహప్రసాద్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఉత్తమ సేవలు అందించిన పారిశుద్ధ్య విభాగంలోని కార్మికులను సన్మానించారు. అనంతరం పలువురు ప్రసంగించారు. కార్యక్రమంలో జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ అమ్ము, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. ఎంపీ ల్యాడ్స్ కూడా సుమారు 4 కోట్ల నిధులు మంజూరయ్యాయి. రోడ్ వైడనింగ్ లో సుమారు 50 crores ఇప్పుడు బీటీ రోడ్ ఎక్స్టెన్షన్ విత్ డివైడర్ ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేయడానికి పనులు జరుగుతున్నాయి. అలాగే అర్బన్ హెల్త్ సెంటర్స్ ని కూడా 2 ఎస్టాబ్లిష్ చేశాము. ఇదే కాకుండా మనకు సంక్షేమ పథకాల ద్వారా సుమారు 200 కోట్ల పైగా అభివృద్ధి మన పొంగనూరు పురపాలక సంఘంలో జరిగింది. ఈ విధంగా అభివృద్ధి చేయడానికి సహకరించినటువంటి పాలక వర్గానికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే శానిటేషన్ సిబ్బందికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎప్పుడు నిరంతరం అందుబాటులో ఉండి ప్రజలందరికీ మెరుగైనటువంటి శానిటేషన్ని ప్రొవైడ్ చేస్తూ మీరు ఎర్లీ మార్నింగ్ నుంచే ప్రజలకు చేయాల్సిన సేవలు చేస్తున్నందుకు కూడా
అధికార యంత్రాంగం నుంచి పాలక యంత్రాంగం నుంచి మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఎక్కడా లేని విధంగా మన పురపాలక సంఘంలో సోలార్ పవర్ ప్లాంట్ 1 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దగ్గర ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇది స్టేట్లో ఎక్కడా లేదు. ఎందుకంటే ప్రతి నెల కరెంటు బిల్లులతో మున్సిపాలిటీ పైన ఎక్కువ ఖర్చు అవుతుంది. సుమారు 15 లక్షల రూపాయల వరకు మనం ఇది నెలకి ఆదా చేసుకునే అవకాశం ఉంది. అంటే అది సంవత్సరానికి 1,80,00,000 రూపాయలు. అంటే మనము ఆ లైఫ్ టైమ్ ఆఫ్ ప్లాంట్ చూసినట్లయితే మనకు ఆ నిధులన్నీ కూడా రోడ్లకి డ్రైన్స్కి డెవలప్ చేసుకునే అవకాశం ఉంది. ఇది మనం ఒక వారం లోపల ఈ ప్లాంట్ కూడా ఛార్జ్ అయ్యి మన స్ట్రీట్ లైటింగ్కి వాటికి వినియోగించుకోవడానికి అందుబాటులోకి రానుంది. కాబట్టి ఇది శుభ పరిణామం. గౌరవ మంత్రి వారి ఆధ్వర్యంలో పుంగనూరు పురపాలక సంఘం అభివృద్ధి దిశలో వేగంగా ముందుకెళ్తుందని సభాముఖంగా తెలియజేస్తూ అభివృద్ధికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ. ఎంపీ మిథునన్న గారి ఆధ్వర్యంలో వాళ్ళ సహాయ సహకారాలతో పుంగనూరు పట్టణంలో ఎప్పుడు లేని విధంగా ఈ 4.5 సంవత్సరంలో దాదాపు 200 కోట్లతో కూడా మనము అభివృద్ధి పనులు చేశాము. అలాగే స్కీమ్స్ కూడా దాదాపు 150 కోట్లకు పైగా మనము పేదవారికి ఇవ్వడం జరిగింది. జగనన్న ప్రభుత్వం కేవలము పేదవారి కోసమే ఉన్న ప్రభుత్వము. పేదవాళ్ళకి ఇంకా ఇలాంటి నాయకులు ఉంటే పేదవాళ్ళకి మంచి జరుగుతుంది. కాబట్టి మనం అందరము వాళ్ళని ఆశీర్వదించాలి. అలాగే పుంగనూరు పట్టణంలో దేశంలోనే ఒక గుర్తింపు వచ్చే విధంగా కూడా మన శానిటరీ స్టాఫ్ మన పుంగనూరు పట్టణాన్ని పరిశుభ్రతలో అవార్డు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఇంకా మీరందరూ బాగా పనిచేసి మన మున్సిపాలిటీని ఇంకా ఉన్నత స్థాయిలో గుర్తింపు పొందేలా చేయాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని ఎంపీపీ భాస్కర్ రెడ్డి అన్నారు. పుంగనూరులోని స్థానిక మండల కార్యాలయంలో 75వ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. సూపరింటెండెంట్ రాజేశ్వరి దేశ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ భాస్కర్ రెడ్డి, పీకేఎం ముడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్లు మాట్లాడుతూ ప్రజాస్వామిక పాలన ద్వారానే రాజ్యాంగం ఆశించిన లక్ష్యాలు అన్ని వర్గాల ప్రజలకు అందుతాయని అన్నారు. స్వేచ్ఛ, స్వాతంత్రం, సౌభ్రాతృత్వంతో పాటు అందరికీ న్యాయం అందాలని మన భారత రాజ్యాంగ స్ఫూర్తి ఇప్పటికీ ఎప్పటికీ ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సీతారాం, పార్టీ శ్రేణులు రమణ, రాజశేఖర్ రెడ్డి, సుబ్రహ్మణ్యం, జయరాం రెడ్డి, వెంకటరెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. కంటి జబ్బుతో బాధపడుతున్న వారు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని శిబిరం నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. పుంగనూరు పట్టణం తాటిమాకులపాలెం ఎంఎస్ఆర్ థియేటర్ వెనుక వైపు ఉన్న విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఈ నెల 27వ తేదీ శనివారం శంకర్ నేత్రాలయ హాస్పిటల్ మిషన్ ఫర్ విజన్ ట్రస్ట్ చెన్నై వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కంటిలో పొర, దూరపు చూపు తగ్గిన వారికి శిబిరంలో ఆపరేషన్లు చేయడం జరుగుతుందని తెలిపారు. కావున వయసుతో నిమిత్తం లేకుండా కంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 50 రోజుల్లో మీ నగదు రెట్టింపు చేయాలనుకుంటున్నారా? పెట్టిన పెట్టుబడి 5% చొప్పున రోజు మీ ఖాతాల్లో జమ అవుతుంది. పెట్టిన పెట్టుబడికి రెట్టింపు చేస్తాం. కొత్తగా ఎవరిని చేర్చినా మీకు కమిషన్ కూడా రోజు అందిస్తామంటూ జనంపై వల వేశారు. ఇలా కోట్ల లావాదేవీలు నిర్వహించి టోపీ పెట్టారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 1000 మందికి మొండి చేయి చూపారు. చివరకు సంస్థ బోర్డు తిప్పేయడంతో వారంతా లవో దివోమంటూ పోలీసులను ఆశ్రయించారు. లిల్లీ లోన్ ఇన్వెస్ట్మెంట్ ఆన్లైన్ యాప్ పేరుతో పుంగనూరులో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. గతంలో వెలుగులోకి వచ్చిన మోసాలకు విభిన్నంగా ఈసారి ప్రత్యేక యాప్ ఆన్లైన్ చీటింగ్ బయటపడింది. పుంగనూరుతో పాటు పలమనేరు, చిత్తూరు, చౌడేపల్లి, సదుం, కుప్పం ఇలా వివిధ ప్రాంతాలకు చెందిన బాధితులు ఉన్నట్లు తెలిసింది. లిల్లీ యాప్ కు ఏజెంట్లుగా పుంగనూరు పట్టణం కొత్త ఇండ్లకు చెందిన నవహీరా, తన భర్త పవన్ కుమార్లు కలిసి దోబీ కాలనీ సమీపంలో లిల్లీ లోన్ ఇన్వెస్ట్మెంట్ యాప్ కార్యాలయాన్ని స్థాపించి ఈ యాప్ లో పెట్టుబడి పెడితే రెట్టింపు వస్తుందని నమ్మబలికి యాప్ కు సంబంధించి వివరాలు ఆన్లైన్ లో ఉన్నాయి, చాలా మంది ఇందులో ఉన్నారని ఇలా వినియోగదారులను ఆకర్షించారు. గతంలో ఏజెంట్ నవహీరా ఈ యాప్ గురించి ఎలా అవగాహన కల్పించిందో ఆమె మాటల్లోనే చూడండి. చాలా మంది చాలా ఇలాంటి యాప్స్ ఉన్నాయి, తర్వాత ఫేక్ యాప్స్ ఉన్నాయి, ఫ్రాడ్ ఉన్నాయి అనేది మనము ఎవరికైనా దీని గురించి చెప్పినప్పుడు మనకు వెంటనే మనకు అదే చెప్తారు.
అంటే ఇలాంటివన్నీ మేము చూసాము, మేము చూసినాం, ఇవంతా మేము చేయము అని. దానికి మనం చెప్పాల్సిన రీజన్ ఒకటే, ఇది 1870 నుంచి ఉంది. 150 ఇయర్స్ నుండి ఉంది. కానీ ఇది ఎందుకు క్లిక్ కాలేదు అని కూడా మనకు డౌట్ వస్తుంది కదా. ఎందుకు క్లిక్ కాలేదు? ఎందుకు క్లిక్ కాలేదంటే టీవీ యాడ్స్, పేపర్ యాడ్స్ ఇవ్వడం వల్ల దాదాపుగా సంవత్సరానికి ఒక 170 మిలియన్ క్రోర్స్ అయ్యేది వాళ్ళ ఖర్చు. అన్ని దేశాల్లో ఇస్తారు, మనలాగా చిన్నగా ఒక ఊర్లోనో ఒక పల్లెల్లోనో ఇయ్యం కదా. ఇచ్చినప్పుడు అంత డబ్బు ఖర్చు అయినా కూడా వాళ్ళకి పబ్లిసిటీ జరగలేదు. వీళ్ళు ఏమంటే మొత్తం మన వరల్డ్ లో నంబర్ 1 షేర్ హోల్డర్ వీలుగా ఉండాలి, లిల్లీ అనేది ఉండాలి. షేర్ హోల్డర్ కావాలంటే దాని యొక్క పబ్లిసిటీ జరగాలి, దానికి సేల్ జరగాలి, అంతే కదా. ఇప్పుడు మనము ప్రోడక్ట్స్ అన్ని కూడా మనం చూస్తున్నాము, ఏమున్నాయి ప్రోడక్ట్స్ అన్ని మెడిసిన్సే ఉన్నాయి, ఇంకా వేరే అయితే లేదు. మీరు ఇంకొకటి గూగుల్లో ప్రతిరోజు మీరు సెర్చ్ చేయొచ్చు, ఏమని గూగుల్ రీసెంట్ న్యూస్ టుడే అనుకుంటుంది, ఈ రోజు ఏమైంది, నిన్న ఏముంది, ప్రతి ఒక్కటి నేను డైలీ చూస్తాను. అంటే కంపెనీ వాళ్ళు చెప్పేది ఒకటే కాకుండా మనం కూడా దాని గురించి లోతుగా తెలుసుకోవాలి. మనం ఎవరు ఏది చెప్పినా వెంటనే మనము బిలీవ్ చేయలేం కదా, చేయలేము. చేసినా మళ్ళీ మనం కూడా దాన్ని కనుక్కుంటే ఎవరైనా ఏదైనా మిమ్మల్ని క్వశ్చన్ అడిగినప్పుడు వెంటనే చెప్పగలుగుతాం. నేను చేసింది అదే. నేను జాయిన్ అయ్యి 9th మంత్, కానీ నేను 5 months వరకు ఎవరికి చెప్పలేదు, అసలు ఇది చేస్తున్నా అని చెప్పలేదు. ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు, తెలిసే ఛాన్స్ లేదు. ఫోన్ లో చేస్తాం, ఇంట్లో ఉంటాము, అసలు ఏం పని చేయము, డబ్బు పెట్టినాము, మనకు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దాన్ని మనం రోజు నేను ప్రతిరోజు రిసీవ్ చేసుకున్నాను, నాకు విత్డ్రా అయింది. 5 months నేను ఎవరికి చెప్పలేదు. నేను టీమ్ చేయడం అనేది స్టార్ట్ చేసింది. మనిషి ఆశాజీవి. తన దగ్గర ఉన్న డబ్బు త్వరితగతిన రెట్టింపు అవుతుందని తెలిస్తే ఇక అంతే. ఇలాంటి నవహీరాల ఆకర్షణీయమైన మాటలు నమ్మి లిల్లీ యాప్ పై వారి స్తోమతను బట్టి లక్షల్లో కూడా ఇన్వెస్ట్ చేశారు. ప్రతిరోజు తమ అకౌంట్లలో పడే డబ్బు పడకపోవడంతో అత్యాశ అనే అంధకారం నుండి బయటకు వచ్చి కార్యాలయం వద్దకు వెళ్లి చూస్తే లిల్లీ బోర్డు తిరగబడింది. ఇక చేసేది ఏమీ లేక మోసపోయిన బాధితులు ఏజెంట్ నవహీరా ఇంటిని ముట్టడించి పోలీసులకు అప్పగించారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా విషయాన్ని తెలుసుకున్న బాధితులు లబో దిబోమంటూ మాకు న్యాయం చేయండి అంటూ పోలీస్ స్టేషన్ కు క్యూ కడుతున్నారు. బాధితులు చెప్పిన ప్రకారం సుమారు 7 నుండి 10 కోట్ల రూపాయల వరకు మోసపోయినట్లు తెలుస్తుంది. బయటకు వచ్చి చెప్పిన వారు కొంతమందే, బయటకు చెప్పని వారు చాలా మందే ఉన్నారు. మొత్తానికి లిల్లీ యాప్ పుంగనూరులో లొల్లి చేస్తుంది. పుంగనూరులో లిల్లీ మెడిసిన్ కంపెనీ అని, లిల్లీ ప్రోడక్ట్ అనే కంపెనీ 540 రూపాయల నుంచి 1,68,000 వరకు మెడిసిన్ కొనుగోలు చేస్తే దానికి 1,00,000 రూపాయలకి 5 లక్షలు ప్రాఫిట్, 50 రోజులకి వ్యాలిడిటీ టైం అని డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే అంత డబ్బులు రావాలని లిల్లీ ప్రోడక్ట్ కంపెనీ చెప్తా ఉంది. ఒక అమౌంట్ వచ్చి ఒకరు 5 లక్షలు, 3 లక్షలు, 1,00,000 రూపాయలు అట్లా వేస్తా ఉన్నారు అమౌంట్. స్టార్టింగ్లో 12,000, 13,000కి 10,000, 12,000 అట్లా వచ్చినాయి. దాని తర్వాత రాలేదు డబ్బులు. నేను కూడా 2,50,000 ఇన్వెస్ట్ చేసినాను, ఇప్పటికి 1 రూపాయి రాలేదు నాకు. పుంగనూరులో చేసింటారు, ఒక 20,000 మంది చేసింటారు. ఎంతవరకు డబ్బులు పెట్టింటారు? నాకు తెలిసి 20 కోట్లు. మనిషి వచ్చి 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు కూడా చేసినారు ఇన్వెస్ట్మెంట్. నమ్మి పెట్టినామంటే స్టార్టింగ్లో 12,000 నేను వేసినాను, 12,000కి నాకు 10,000 వచ్చింది ప్రాఫిట్ 50 రోజులకి. 22,000 వచ్చింది నాకు డబ్బులు. దాని తర్వాత నేను 2.5 లక్షలు వేసినాను, ఒక 10 రోజుల నుంచి డబ్బులు రాలేదు. లేడీస్కి మెయిన్ దీనికి లేడీస్ చెప్తా ఉన్నారు, ఇంట్లో లేడీస్కి పట్టుకున్నారు. నోహిరా మేడం అని ఆమె ఆఫీస్ తీసింది పుంగనూరులో. నోహిరా మేడం అని ఆమె చెప్పింది గ్యారంటీ, దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు 1కి 10 ఇంతలు డబ్బులు అవుతాయని ఇన్వెస్ట్ చేయండి అని చెప్పింది. సార్ నా పేరు బాలు, మాది వచ్చి నిమ్మనపల్లి. నేను 3 నెలలు ఇంటి దీంట్లో పనిచేస్తాను సార్. 3 నెలల్లో నాకు ఇది ఎట్లా పరిచయం అయిందంటే, నవహీరా మేడం కింద అరుణ మేడం అని చెప్పి జాయిన్ అయినారంట. ఆ మేడం వచ్చి నాకు మదనపల్లి పరిచయం అయ్యి దీని గురించి నాకు చెప్పి లింక్ షేర్ చేసి జాయిన్ చేయించినారు. మళ్ళీ అదే డైరెక్ట్గా వచ్చి నేను ఒకరోజు పుంగనూరుకి వచ్చి మేడంతో మాట్లాడిన తర్వాత ఈ టీం చేయండి,
శాలరీలు వస్తాయని చెప్పి మేడం చెప్పినారు. మన 540 రూపాయలు కట్టించి నేను 95 మందిని నేను జాయిన్ చేసిన. ఆ 95 మంది ఇప్పుడు అట్లే ఆ టీం పెరుగుతా నా లింక్ కింద వాళ్ళ లింక్ కింద అట్లా జింకులు జాయిన్ అవుతా ఇప్పుడు మొత్తం 500 మంది అయిపోయినారు. ఇప్పుడు వాళ్ళంతా ఇన్వెస్ట్మెంట్ ఇట్లా పైనుంచి ఇంతకుముందు అంతా డబ్బులు పడతా ఉండేది చూసి వాళ్ళు నమ్మకంతో వాళ్ళు డబ్బులు వస్తున్నాయి అని చెప్పి వేసుకున్నారు. ఇప్పుడు అంతా ప్రెజర్ ఎక్కువ అయిపోయింది. నేను కూడా 10 లక్షలు 20 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసిన, ఇప్పుడు 10 లక్షలు వచ్చింది. ఇంకా 15 లక్షలు నాకు డబ్బు రావాలా, నాకేం చేయాలో అర్థం కావడం లేదు సార్. అట్లుంది పరిస్థితి సార్. నా వల్ల 90 మంది జాయిన్ అయినా సార్ నా లింక్ కింద. ఇన్వెస్ట్మెంట్ అయితే నా 95 మంది నా టీంలో జాయిన్ అయ్యి 90 మందిలో 45 మంది 540 రూపాయలే కట్టించిన మా బంధువుల దగ్గరే. మిగతా వాళ్ళు ఎంత తీసుకున్నారు మనకైతే తెలియదు సార్. ఇంక వాళ్ళు డైరెక్ట్ ఫోన్లు చూస్తే మనకు తెలుస్తుంది. ఒకరు 50,000 పెట్టినారు ఉన్నారు, 10,000 కట్టిన వాళ్ళు ఉన్నారు. అది సార్ నేనైతే ఫస్ట్ నేను 540 రూపాయలే కట్టుకున్నా. మళ్ళీ వస్తుంది కదా నమ్మి మేము అప్పులు తెచ్చి వడ్డీలు తెచ్చి 10 రూపాయలు వడ్డీలు తెచ్చి దీంట్లో నేను కూడా 20 లక్షలు పెట్టినా. నా ఫోన్ అంతా చూపిస్తాను. ఇప్పుడు 13 లక్షలు విత్డ్రా అయింది. ఇంకా నాకు 13 లక్షలు నాకు ఇంకా డబ్బు రావాలా, అసలులోనే డబ్బు రావాలా. వారం వారం పేమెంట్లు తీసుకొని వడ్డీలు తీసుకొని మదనపల్లిలో వారం వారం కట్టేస్తాం, ఇక్కడ వస్తున్నాయి కదా డైలీ అని చెప్పి నేను కూడా డబ్బులు తీసుకున్నా. ఇప్పుడు 2 సెట్ చేసుకునే పరిస్థితికి వచ్చేసింది సార్. మొత్తం ఎన్నో దగ్గరికి వచ్చేసినారు. విత్డ్రా కావడం లేదు సార్. ఏమని అడిగితే మళ్ళీ ప్రోడక్ట్ కొనాలా అది అని చెప్పి చెప్పినారు. నిన్న మొన్న అంతా యాప్ అప్డేట్ అవుతుంది, డబ్బులు పడిపోతాయి అన్నారు. డబ్బులు పడతాయని చెప్పి తెల్లవారి వరకు కూడా మేము కూడా అట్లే వెయిట్ చేస్తా ఉన్నాము. తెల్లవారి తీరా చూస్తే మళ్ళీ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా, 2,000 కడితే మళ్ళీ విత్డ్రా అవుతుంది లేకపోతే కాదు అనేసి చెప్తున్నారు సార్. ఇది ఏం చేయాలో ఎట్లో ఇంకా తెలియదు సార్. ఇంకా వాళ్ళతో మా కాంటాక్ట్ అయితే లేవు. మేడం అయితే నవహీర మేడం గారు అయితే నేను పైలతో మాట్లాడినాను, నేను హర్యానాకు పోతాను, నాకు మొత్తం అంతా రూము మొత్తం అంతా నాకు అలర్ట్ చేసినారు అనేసి మనకి చెప్పినారు తప్ప నేనైతే డైరెక్ట్ గా వాళ్ళతో మాట్లాడింది లేదు. మేడం మాట్లాడారో లేదు మనకైతే మన ముందర అయితే మాట్లాడింది లేదు. మామూలుగా చాట్ చేస్తున్నారు. మేడం అయితే మనకు పడుతుంది ఇంత హర్యానాకు పోతున్నారు కదా ఇంత భరోసా ఇచ్చినారు కాబట్టి మనం టీం చేసినాము తప్ప మనకైతే డైరెక్ట్ గా పరిచయం అయితే మనకు లేవు. నేను కూడా పని చేసుకునేవాను సార్. నేను కూడా బేల్దారి పని చేసుకుంటున్నావాడిని. ఇప్పుడు దీంట్లో జాయిన్ అయ్యి నేను కూడా 25,000 ఒక నెల శాలరీ తీసుకున్నాను సార్ నేను. అంతే. మళ్ళీ అయితే డబ్బులు అయితే రాలా. నేను ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా. ఇప్పుడైతే డబ్బులు అయితే మొత్తం నిలిచిపోయినాయి. ఇళ్ళ కాడికి వచ్చి గలాడ చేస్తున్నారు. ఇట్లా అయిపోయింది సార్ పరిస్థితి. నా పేరు అరుణ్ కుమార్ అండి, ఫ్రమ్ కొత్తిండ్లు పుంగనూరు, చిత్తూరు డిస్టిక్. నాకు పరిచయం అయ్యి ఎలివిల్లి కంపెనీ 3 నెలలు కాలమైంది అనమాట. దీంట్లో నవహీరా బేగం అని సౌత్ ఇండియాకు రీజనల్ మేనేజర్ గా అపాయింట్ అయ్యాననేసి కొత్తగా ప్రారంభించారు ధోబీ కాలనీలో కొత్తిండ్లలో. అప్పటి నుంచి సజావుగా సాగుతా ఉంది. అందరూ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్లు కొంటున్నారు, వేస్తూనే ఉన్నారు, వాళ్ళు తగిన లాభాలు ఎత్తుకుంటూనే ఉన్నారు. దాదాపు ఒక 15 రోజులుగా యాప్ పనిచేయలేదనేసి నో పాస్ అని చూపిస్తుంది. బట్ వ్యాలెట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. బట్ విత్డ్రాల్ కావడం లేదు. గత 18వ తేదీ వరకు యాప్ బాగా పనిచేస్తుంది. 19వ తేదీ నుంచి సరిగా పనిచేయలేదు అనేసి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీంట్లో ఇన్వెస్ట్మెంట్ అంటే క్యాన్సర్ సంబంధించి, డయాబెటిక్ సంబంధించి, ఇది ఫార్మస్యూటికల్ కంపెనీ అన్నమాట. ఎలీ లిల్లీ కంపెనీ అనేసి బ్రాంచ్ వచ్చి USA బేస్డ్, హర్యానా బ్రాంచ్ కాబట్టి నమ్మాము. దానికి సంబంధించిన జీవో కూడా మేడం దగ్గర ఉంది. సో దాని గురించి అందరూ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. దీంట్లో మాకేమని చెప్పారంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి ప్రోడక్ట్ పైన పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కంపెనీ తయారు చేసి అర్థము ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఎత్తుకుంటుంది, అర్థం ఇన్వెస్ట్మెంట్ బాధితులు ఎత్తుకోవచ్చు అనే విధంగా చెప్పారు. ఆ విధంగానే నడిచింది. కానీ 15 రోజులుగా పరిస్థితులు సరిగా లేదని నేను విన్నవించుకుంటున్నాను. 80% పీపుల్ ప్రతి గడపకు లిల్లీ వాళ్ళు ఉన్నారు. ఈరోజు పొంగనూరు అర్బన్ పిఎస్ నందు ఆన్లైన్ సంబంధించి లిల్లీ యాప్ అనే యాప్ ద్వారా కొంత అమౌంట్ వేయడం మోసపోయామని చెప్పేసి నవాజ్ అలీ అనే అతను నవహీరా అనే ఆమె పైన ఫిర్యాదు చేసినాడు. దానిపైన పొంగనూరు అర్బన్ పోలీస్ స్టేషన్ నందు IPC సెక్షన్ 420 మరియు సెక్షన్ 66D ఐటీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయమైంది. దీనిపైన దర్యాప్తు చేస్తున్నాము. దీంట్లో ముఖ్యంగా పర్ డే 543 రూపాయలు అమౌంట్ వేస్తే దానికి డబల్ అమౌంట్ వస్తుంది అని చెప్పేసి ఈ నవహీరా చెప్పడం వల్ల ఈ నవాజ్ అలీ మరియు అతని ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం 20 మంది దాకా అమౌంట్ వేశారు. 6,79,000 రూపాయలు అమౌంట్ వేశాడు. దీంట్లో భాగంగా 2,73,000 రూపాయలు అతనికి అమౌంట్ రీఫండ్ అయింది. మిగిలిన 4,06,000 రూపాయలు ఇంకా రావాల్సి ఉన్నదని చెప్పేసి ఫిర్యాదు చేశాడు. ఇదనే కాకుండా ఈ విధంగా చాలా మంది ఇంకా మోసపోయారని తెలిసింది. వాళ్ళు కూడా కొంతమంది పోలీస్ స్టేషన్కి వచ్చారు. వాళ్ళ డీటెయిల్స్ అన్ని రాసుకున్నాము. దీనిపైన విచారణ కొనసాగుతున్నది. ఈ లింక్ అనేది వాట్సాప్ లో రావడం వల్ల అది స్ప్రెడ్ కావడం వల్ల అది చుట్టుపక్కల పొలమనేరు కానీ
మదనపల్లి, చిత్తూరు, బెంగళూరు ఇంకా వేరే రాష్ట్రాలు కూడా పోయింది కాబట్టి దీనిపైన విచారణ చేయించున్నాము. సో ఈ నవహీరా అనే బడ్జెట్ ప్రస్తుతం మా అదుపులో ఉన్నది. ఈమెను విచారించున్నాము. దీనిపైన ఇంకా దర్యాప్తు కొనసాగుతూ ఉన్నది కాబట్టి ఎంత అమౌంట్ లాస్ అనేది తెలియదు. ఇంకా విచారణ దశలో ఉన్నది కాబట్టి మొత్తం విచారిస్తే గానీ పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. మంచి చెడును దృష్టిలో ఉంచుకొని సన్మార్గంలో నడుచుకోవాలి అనేది ఇస్తిమా యొక్క ముఖ్య ఉద్దేశమని ముస్లిం మత గురువులు అన్నారు. పుంగనూరు బైపాస్ రోడ్డు వద్ద సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఇస్తిమాకు వేలాది మంది ముస్లింలు హాజరయ్యి భక్తి శ్రద్ధలతో సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. మత గురువుల బోధనలను శ్రద్ధగా విని ఆలకించారు. 2 రోజుల పాటు జరిగిన ఇస్తిమా ప్రార్థనలు గురువారం రాత్రితో ముగిశాయి. శుక్రవారం అంజమన్ షాదీ మహల్లో కమిటీ సమావేశమై ఇస్తిమాను నిర్వహించుకునేందుకు స్థలాన్ని కేటాయించిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు సహకరించిన విద్యుత్, పోలీసు ఇలా వివిధ శాఖల వారికి అంజుమన్ ప్రెసిడెంట్ ఎంఎస్ సలీం, సెక్రటరీ ఇబ్రహీం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, జిల్లా బోర్డు చైర్మన్ అమ్ము, ఫక్రుద్దీన్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. పుంగనూరు ముస్లిం సోదరులు, పలమనేరు ముస్లిం సోదరులు ఇక్కడ పుంగనూరులో మదనపల్లి బైపాస్ రోడ్ లో ఇస్తిమా జరుపుకోవడం జరిగింది. దీనికి గాను మన పెద్ద ఆయన మంత్రివర్యులు మన ఎంపీ బిత్తిరెడ్డి గారు ఇద్దరు వాళ్ళ జాగాని మా ఇస్తిమా నడుపుకోవడానికి ఇచ్చారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ లా అండ్ ఆర్డర్ కూడా చేసుకోవడం వాళ్ళని దిశానిర్దేశన చేశారు. అలాగే కరెంట్ డిపార్ట్మెంట్ కూడా మాకు అవసరమైన సమయానికి కరెంట్ వచ్చే విధంగా కూడా వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడమైనది. అలాగే చుట్టుపక్కల ఉన్న హిందూ సోదరులు వారు వాళ్ళ బోర్ నుంచి మాకు నీరు తీసుకోవడానికి సహకరించారు. అందుగాను మేము ముఖ్యంగా మా పెద్ద ఆయన మంత్రివర్యులు పెద్దిరెడ్డి గారికి, అలాగే మన ఎంపీ మిథునన్న గారికి మేము మా ముస్లిం సోదరుల తరఫున, అంజుమన్ కమిటీ తరఫున, జమాత్ తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి మేము మా పుంగనూరు ముస్లిం సోదరుల తరఫున, అంజుమన్ తరఫున, మా జమాత్ తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ ఇంకా అన్ని వేళలా అన్ని విధాలుగా అందరూ కలిసి పోయేటట్టు మా పుంగనూరులో ఒక మత సామరస్యాన్ని కల్పించే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేస్తామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా ముస్లిం సోదరులందరికీ నేను కృతజ్ఞతలు. బోయకొండలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. శుక్రవారం ఆలయ సమీపంలోని కార్యాలయం ముందు త్రివర్ణ పతాకాన్ని చైర్మన్ నాగరాజ్ రెడ్డి, ఈవో చంద్రమౌళిలు ఎగురవేశారు. భారతదేశ రాజ్యాంగానికి 1950 జనవరి 26న ఆమోదం లభించింది. దీనికి గుర్తుగా ప్రతి ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ డైరెక్టర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఆలయంలో జరుగుతున్న ధర్మ ప్రచార వారోత్సవాలను పర్యవేక్షించారు. పొంగనూరు నియోజకవర్గ వ్యాప్తంగా వాడవాడల 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ర్యాలీలు నిర్వహించారు. పొంగనూరు పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పొంగనూరు అంబేద్కర్ విగ్రహం వద్ద బహుజన నాయకులు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే బహుజనులే కాకుండా సర్వజనులు సమాన హక్కులు పొందుతున్నారని కొనియాడారు. కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు శ్రీనివాస్, ఈస్టుపేట్ రాజా, ఎంఆర్పిఎస్ నరసింహులు, జేవి నాగరాజ తదితరులు పాల్గొన్నారు. నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 2 సంవత్సరముల కొన్ని రోజు కృషి చేసి భారత రాజ్యాంగాన్ని మనకు ఈరోజు సమర్పించారు. అంటే భారత రాజ్యాంగం ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చిన రోజు, చాలా మనకంతా పండుగ రోజు. ఆయన హక్కులు మనకు కల్పించకపోతే, ఆయన మనకు సమానమైనటువంటి హోదాలు ఇవ్వకపోతే ఈ రోజు
మన అట్టడుగు వర్గాలు ఎలా ఉండేవాళ్ళమో ఊహించలేము. అటువంటి మంచి జ్ఞాని విజ్ఞాని అయినటువంటి మన అంబేద్కర్ గారి రాజ్యాంగ దినోత్సవం 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 50 మందికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఆయన ఒక సిద్ధాంతం చెప్పాడు. అదే ఆయన చూపుడు వేలు ఎప్పుడు పైకి చూపిస్తూ ఉంటాడు. ఆ చూపుడు వేలు పైకి చూపించడానికి గల కారణం ఏమంటే, మీరు కిందికి చూడొద్దండి, కిందికి చూస్తే ఈర్ష్య, ద్వేష, అసూయ, ద్వేషాలు ఉంటాయి. అదే ఆకాశం వైపు చూడండి, నిష్కల్మషమైన ఆకాశం వైపు చూడండి, మీరు అంత స్థాయికి ఎదగాలి నా జనులు అని ఆనాడు ఆయన వేలు పైకెత్తి చూపించిన అది ఈనాటికి కొనసాగిస్తున్నాము, ఇంకా కూడా కొనసాగిస్తాము. కాబట్టి అంబేద్కర్ ఆశయాల సాధన కోసము ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుకుంటూ జై భీమ్. పుంగనూరు పట్టణంలో బీకే ప్రిన్స్ పాఠశాలలో గణతంత్ర దినోత్సవం వేడుకలను నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులందరూ జాతీయ జెండాను పట్టుకుని భారతదేశ గొప్పతనాన్ని చాటుతూ ర్యాలీ నిర్వహించారు. స్థానిక రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీలో 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు వివిధ రకాల దేశ నాయకుల వేషధారణలతో అలరించారు. దేశభక్తి గీతాలు ఆలపించారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చంద్రమోహన్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. పుంగనూరు పట్టణంలోని మోడల్ స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలను విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. माता की जय, विजय विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा. देशम मनदे तेजम मनदे, देशम मनदे तेजम मनदे, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండ మనదే. చౌడపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ భరత్ కళ్యాణ్, డాక్టర్ పవన్లు జాతీయ జెండాను ఎగురవేశారు. భారతదేశానికి వర్తక వ్యాపారం కోసం బ్రిటిష్ వారు వచ్చి మనలో ఉన్నటువంటి అనైక్యతను వాళ్ళు ఆసరాగా తీసుకొని దాదాపుగా 200 సంవత్సరాల పైన మనల్ని భారతదేశాన్ని మన భారతీయులని పరిపాలించడం జరిగింది. మరి అదే నేపథ్యంలో మనకి స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ గారు కావచ్చు, సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు, లాలా లజపత్ రాయ్ గారు కావచ్చు, వీరందరూ కూడా ఇంకా వీరితో పాటు అనేక మంది వారి ధన మాన ప్రాణాలను సైతం పణంగా పెట్టి మనకి 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్యాన్ని తీసుకురావడం జరిగింది. పుంగనూరు పట్టణంలోని రాతి మసీదు సమీపంలో ఉన్న ఉర్దూ ప్రైమరీ స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ రిపబ్లిక్ డే వచ్చింది రాజ్యాంగము అమలు పరిచిన రోజు. రాజ్యాంగం అంటే ఏమి, ఎందుకు ఈ రాజ్యాంగం? ప్రతి ప్రభుత్వం, ప్రతి దేశంలోనూ ఒక ప్రభుత్వం అనేది ఉంటుంది. ఆ ప్రభుత్వానికి ఒక విధి విధానాలు ఉంటుంది. ఆ దేశంలో పరిపాలన పద్ధతులు, ఎన్నో రకాలైన కులాలు, మతాలు ఉన్నాయి. ప్రతిదానికి ఒక పద్ధతి ఉంది. కాబట్టి అవన్నీ సమన్వయపరుస్తూ రాజ్యాంగాన్ని అనేది ఏర్పాటు చేస్తారు. రెండోది జీవన విధానాలు ఏ విధంగా ఉన్నాయి, గవర్నమెంట్ లో ఉండే శాఖలు ఎన్నో ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, అడ్మినిస్ట్రేషన్ ఉంది, కలెక్టర్ ఆఫీస్ ఉంది,
ఎమ్మెల్యేలు ఎంపీలు కలిగా ఉన్నారు. వాళ్ళ విధి విధానాన్ని వాళ్ళు ఏ రకంగా నడుచుకోవాలి పబ్లిక్లో, ఇలాంటివన్నీ వివరించేదే రాజ్యాంగం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాడవాడన ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. పుంగనూరులో లిల్లీ యాప్ లొల్లి, తిరగబడ్డ బోర్డు, లబోదిబోమంటున్న బాధితులు. పుంగనూరులో ముగిసిన ఇస్తిమా, వేలాది మంది హాజరైన ముస్లింలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.